పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ట్రెండ్లో ఉన్న వాళ్ళ ప్రతి అడుగుని జనాలు గమనిస్తూ ఉంటారు. ఎవరు ఎటు వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎంతసేపు మీటింగ్ జరిగింది, ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ మీద వైరల్ అవుతూ ఉంటాయి. లేటెస్ట్ గా నాగ చైతన్య రాజమౌళి మీటింగ్ స్ప్రెడ్ అయినట్టు. ఇంతకీ రాజమౌళి వెళ్లి చైతుని ఎందుకు కలిశారో తెలుసా? తండేల్ చూసిన వారందరూ నాగ చైతన్యలో ది బెస్ట్ యాక్టర్ ఉన్నారని ఒప్పుకోకమానరు. క్లాస్ లుక్ లో మెప్పించే చైతు ఉన్న పళాన మాస్ లుక్ లో మెప్పించేశారు. ఆయనలోనే యాక్టింగ్ స్కిల్స్ ని మెచ్చి వారణాసిలో ఓ క్యారెక్టర్ చేయమని రాజమౌళి అప్రోచ్ చేయారని, అందుకే చైతు ఇంటికెళ్లి కలిశారనే వార్తలు వైరల్ అయ్యాయి. వారణాసి తర్వాత నాగ చైతన్యతో ఓ సినిమా చేసే అవకాశం ఉందంటూ ఇంకో వర్షన్ కూడా స్ప్రెడ్ అయింది. ఈ మూవీని అన్నపూర్ణ సంస్థ గాని కార్తికేయ గాని నిర్మిస్తారనే చర్చలు షురూ అయ్యాయి. అయితే అదంతా తోచ్ అంటోంది వారణాసి కాంపౌండ్. వారణాసిలో చైతు యాక్ట్ చేయడం లేదు, రాజమౌళి డైరెక్షన్ లో స్పెషల్ మూవీ కూడా చేయడం లేదన్నది క్లారిటీ. కాకపోతే వారణాసి సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో టెక్నికల్ గా కొన్ని వ్యవహారాలకు సంబంధించి చైతు జక్కన్న కలిసి మాట్లాడుకున్నారన్నది ఇన్సైడ్ సోర్స్. ప్రస్తుతం వృషకర్మ షూట్ లో ఉన్న చైతు అన్నపూర్ణ స్టూడియో టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉన్నారట. ఇప్పుడు చేస్తున్న వృషకర్మ కంప్లీట్ అయ్యాక బిద్రులంక డైరెక్టర్ తో ఓ సినిమా చేయాలి చైతు. అటు వారణాసితోనే వచ్చే ఏడాది వరకు జక్కన్న బిజీగా ఉంటారు. సో వైరల్ అవుతున్న ఈ విషయంలో నిజం లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు ఇరు వర్గాల వారు. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.